ఇండియా ప్రాజెక్టులో నటించాలి అని, పాన్ ఇండియా హీరో అయిపోవాలి అని ఇప్పుడు చాలా మంది హీరోలు కలలు కంటున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ తేజ సజ్జా మాత్రం ఏ సినిమా చేస్తే ఆ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది, పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ అని ఎప్పుడంటారో తెలుసా? సౌత్ మొత్తం కలెక్షన్స్ ను రాబట్టాలి, అలాగే బాలీవుడ్ నుంచి కూడా వసూళ్లను అందుకోవాలి. అప్పుడే ఒక హీరో పాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ ను తెచ్చుకుంటాడు. గతంలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వీరి సినిమా రిలీజ్ అయితే టాలీవుడ్ దాటి కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ దాటి బాలీవుడ్ లోనూ వసూళ్లు వస్తాయి. అందుకే వీరు తిరుగులేని పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే మిరాయి దాదాపు 80 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఇందులో హిందీ ఇండస్ట్రీ నుంచే 10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో తేజ సజ్జాను కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అంట మొదలు పెట్టారు అతని అభిమానులు. ప్రస్తుతం నార్త్ సైడ్ ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి, రోజు రోజుకు పెరుగుతున్నాయి. గతంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ కూడా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. బాలీవుడ్ నుంచి దాదాపు 25 కోట్ల వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ లో మిరాయి వసూళ్లు 25 కోట్లు దాటే అవకాశాలు ఉండటం, తేజ సజ్జా చేతిలో ఉన్న జాంబీరెడ్డి సీక్వెల్, హనుమాన్ సీక్వెల్, మిరాయి సీక్వెల్ అన్ని కూడా క్రేజీ ప్రాజెక్టులు కావడంతో ఫ్యూచర్ లో ఈ లిటిల్ స్టార్ టాలీవుడ్ నుంచి పాపులర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.